ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి మతిస్థిమితం కోల్పోయి ఏమి మాట్లాడుతుండో ఏమి చెప్పాలో అర్థం కాక మాట్లాడిన సందర్భంలో ఈరోజు మాట్లాడినట్టు అర్థమవుతుంది. మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చాలా అద్భుతంగా అమోఘంగా వారు 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినట్టు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ వారే పరిష్కరించినట్టు, మరి ఆయన ఈరోజు ఏ హోదాలో మాట్లాడుతుండో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అయ్యా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దుబాయ్ శేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజు వాళ్ళ అయ్యని పక్కన పెట్టి ఈయన ఒక షాడో ముఖ్యమంత్రి లెక్క వ్యవహరించారు. ఈరోజు ప్రతిపక్ష నాయకునిగా కూడా వాళ్ళ అయ్యి ఉంటే వాళ్ళ అయ్యని ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకోమని చెప్పి ఈయన బయటికి వచ్చి ఈయన్నే ప్రతిపక్ష నాయకునిగా షాడో ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరిస్తుండు. ఈరోజు కేటీఆర్ మాట్లాడుతున్న సందర్భంలో మా అయ్య తెలంగాణకి ఓజీ అని చెప్పి మాట్లాడండి. మీ అయ్య తెలంగాణ ఓజీ కాదు, మీ అయ్య తెలంగాణకి నాజీ. నాజీ అంటే ఏందో తెలుసు కదా, ఒక నియంత లెక్క పరిపాలించేటోని నాజీ అని అంటారు. మీ అయ్య తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన విధానము తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా గమనించే నీకు మీ అయ్యకి మీ పార్టీకి తగిన గుణపాఠం నేర్పించాలని చెప్పి 2023 ఎన్నికల్లో బండకేసి కొట్టిండ్రు. బండకేసి కొట్టినా కూడా నీ పొగరు తగ్గుతలేదు, నీ మదం వంగుతలేదు, నీ బల్బు మాటలు తగ్గుతలేవు అని చెప్పి పార్లమెంట్ ఎలక్షన్స్ లో గుండు సున్నా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఇస్తే సిగ్గుశరం లేకుండా 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు 8,19,000 కోట్ల అప్పు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే 1,00,000 కోట్ల అప్పు చేశారు. అప్పు ఎట్లా తీరుస్తారు నాయన అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చిన నీళ్లు నమ్మి అప్పు తీరుస్తామని చెప్పి చెప్పారు. ఆ ప్రాజెక్టు పరిస్థితి ఏమైందో కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. థర్మల్ ప్లాంట్లు కనీసం కట్టినప్పుడు బొగ్గు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో కట్టాలని చెప్పి సోయి లేకుండా దాన్ని తీసుకొని వచ్చి దూర ప్రాంతాల్లో కడితే ఆ సరఫరా చేయనికి అక్కడికి వెళ్ళి ఇక్కడికి బొగ్గు తీసుకురానికి అయ్యే ఖర్చు వల్ల అవన్నీ కూడా మీరు చేసిన ప్రాజెక్టులు ఈరోజు ఏ పరిస్థితులు ఉన్నాయో యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఇవన్నీ చేసినాక కూడా ప్రజలు తగిన గుణపాఠం నేర్పించినాక దీనిపైన ప్రజల సమస్యలపైన ఇప్పటికన్నా అవగాహనతోటి బుద్ధి తెచ్చుకొని మాట్లాడతారు. మీ అయ్యకి మీ అందరు కలిసి సోయితోటి అసెంబ్లీకి వచ్చి సమావేశాల్లో పాల్గొని మాట్లాడతారంటే సోయి తప్పి ఈరోజు నువ్వు ఒక్క కేడీ సంస్థని ఏర్పాటు చేసుకొని నీ దగ్గర ఒక ఎమ్మెల్యేనేమో పిచ్చికొకలుగా రోడ్డుపైకి ఇచ్చిపెట్టినావు హుజరాబాద్ ఎమ్మెల్యేని, ఇంకొకనేమో డ్రగ్స్ దానికోసం నీ దగ్గర ఒక నాయకులని డ్రగ్స్ కి కేర్ ఆఫ్ బ్రాండ్ అంబాసిడర్ గా చేసినావు, ఇంకొకనేమో తీసుకొని వచ్చి ఈరోజు తగలబెట్టుర్రి కాలబెట్టుర్రి అని చెప్పి మిలిటెన్సీ లెక్క పనిచేయాలని చెప్పి ఇంకొకరిని ఇచ్చిపెట్టినావు. అరైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దామని అనుకుంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక బాధ్యతతోటి ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తూ ఒకవైపు సంక్షేమాన్ని మరొక వైపు అభివృద్ధిని రెండింటినీ కూడా రెండు కళ్ళ లెక్క చూసుకుంటూ ప్రతి సమస్యని పరిష్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంటే రేవంత్ రెడ్డి గారు అవును ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఎన్ని సున్నాలు ఉంటాయి $1 ట్రిలియన్ ఎకానమీలో ఎన్ని సున్నాలు ఉంటాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి తెలియదు అని చెప్పి మాట్లాడుతున్నావు. నిజమే, మీరు 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెన్ని కమిషన్లు వస్తాయి, ఎక్కడెన్ని దోచుకోవచ్చు, దోచుకుంది ఎక్కడ దాచుకోవచ్చు అనే సున్నాలపైన మీకున్నంత స్పష్టత నిజంగా మాకు లేదు. ఇది నేనంటలేను, స్వయాన తోడబుట్టిన చెల్లె కల్వకుంట్ల కవితనే తూ అని చెప్పి నీ ముఖపైన ఉంచేసిపోయింది మీ సున్నాల పంపకాల వల్ల. మీ సున్నాల పంపకాల వల్ల నీ తోడబుట్టిన చెల్లెనే ఇవాళ నిన్ను నీచుని లెక్క రాక్షసుని లెక్క సంబోధిస్తుంది. ఇంట్లో సొంత చెల్లెకి సమాధానం చెప్పలేనోన్వి, ఇంట్లో సొంత అయ్యని ఒప్పించి మెప్పించి బయటికి తీసుకురాలేనోన్వి, పొద్దున్న లేస్తే బావమర్దులు ఇద్దరు కూడా పోటీ పడి నేను ముందు ఎప్పుడు మా అయ్య పోతే మా అయ్య కుర్చీలో మేము కూర్చున్నామా అని చెప్పి ఇద్దరు బావమర్దులు పోటీ పడుకుంటా మా ముఖ్యమంత్రి గారి నుంచి మాట్లాడడానికి సిగ్గుందా అని చెప్పి అలా కేటీఆర్ అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీకే. తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటులో క్రియాశీలకంగా రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే.
తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్ లో పోరాడిన రోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీలే. దాని తర్వాత దాన్ని సాకుగా చూపించుకొని 10 ఏళ్ళు రాబందు లెక్క, రాక్షసులు లెక్క, ఒక నియంత లెక్క, ఒక ఓజీ కాదు, ఒక నాజీ లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి 10 ఏళ్ళు తెలంగాణలో ఏమి సాధించారనంటే అడ్డగోలుగా మీ ఆస్తులు అనేటి కోట్లుగా చేరి మీ భవనాలు బంగ్లాలు అనేటివి పెరిగినాయి తప్ప తెలంగాణ ప్రజలకి వచ్చిందేమీ లేదు. ఇప్పటికన్నా ఈ పిచ్చి పిచ్చి మాటలు మానుకోకపోతే తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పుల దండలేసి నేను ఊరేగించే పరిస్థితి వస్తుంది. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిజంగా చరిత్ర గురించి మాట్లాడాలంటే మీ కుటుంబ చరిత్ర, కేసీఆర్ గారు ఎమ్మెల్యే కాకముందు ఆయనకి దుబాయ్ శేఖర్ అనే పేరు ఎందుకుండే, అన్ని కూడా తోడి బయటికి తీసుకొని వస్తే మొత్తం చరిత్ర అంతా కూడా బయటికి వస్తుంది. ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారిని సంబోధించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ ఆయన బల్పు తగ్గించుకొని మాట్లాడకపోతే గుడ్డలు తీసి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. కేటీఆర్ ఇప్పటివరకు చాలా పద్ధతిగా చెప్పే ప్రయత్నం చేసినాము, కానీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు తెలంగాణ ప్రజలకి లాభం చేకూరుస్తాము అని ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే మీ యొక్క నీచపు బుద్ధితోటి మీరు ధర్నాలు అవి ఇవి పిలుస్తే కూడా ప్రజలు ఎవరు మీ పక్షాన్ని వస్తలేరు. అది స్వయంగా మీ పార్టీ ఎమ్మెల్యేలే అంగీకరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్ ని చూసి మేమేమైనా ధర్నాలు చేసినా, మేమేమైనా కార్యక్రమాలు చేసినా ప్రజలు మా వెంట వస్తలేరని చెప్పి స్వయంగా వాళ్ళే అంగీకరించారు. ఆ యొక్క కోపంతో అక్కస్సుతోటి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇప్పటికన్నా ఖబర్దారీసని మాటలు మానుకోవాలని చెప్పి కల్వకుంట్ల తారక రామారావుని హెచ్చరిస్తూ, నిజంగా నీకు డెవలప్మెంట్ పైన, 2.5 ఏళ్ల మా పరిపాలన పైన, మేము ఇచ్చిన సంక్షేమం పైన, మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పైన చర్చ పెడదామని చెప్పి నువ్వు సిద్ధంగా ఉంటే నిజంగా నువ్వు బయటికి రా. ఏ విషయం పైన నువ్వేదో సవాల్ విస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పి మాట్లాడితే మొన్ననే మా హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, 2.5 ఏళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మేము ఎన్ని ఇళ్ళు కట్టించినాము, 10 ఏళ్ళ మీ పరిపాలనలో మీరెన్ని ఇళ్ళు కట్టించిర్రో వాటిపైన చర్చకి సిద్ధం, బయటికి రమ్మని చెప్పి వారు పిలిపించారు. నేను కూడా నీకు చెప్తున్నా, నిజంగా నీకు చర్చ పెట్టాలని ఉంటే అది విద్యార్థుల పైన కానీ, యువకుల పైన కానీ, సంక్షేమం పైన కానీ, అభివృద్ధి పైన కానీ, ప్రాజెక్టుల పైన కానీ, ఏ విషయం పైన బహిరంగ చర్చకి మేము సిద్ధంగా ఉన్నాము. నువ్వు ఏ స్థలం చెప్తే ఆ స్థలంకి మేము వచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. ఆఖరికి నీ నియోజకవర్గంలో కూడా 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు ఎంతమందికి సంక్షేమం అందింది, 2.5 ఏళ్ల మా పరిపాలనలో సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకి ఎంత సంక్షేమం అందిందో దానిపైన కూడా చర్చకి నేను సిద్ధంగా ఉన్నా. నిజంగా బాధ్యత గల పౌరులుగా తెలంగాణ రాష్ట్రం పట్ల మీకు మీ కుటుంబానికి చిత్తశుద్ధి ఉంటే సోయం లేకుంటే ఫామ్ హౌస్ లో వండుకున్న మీ అయ్యని నెక్స్ట్ జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాలపైన చర్చలో పాల్గొనాలని చెప్పి కేటీఆర్ ని ఏదైతే హెచ్చరిస్తూ మరొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మానుకొని బాధ్యతతో వివరించాలని చెప్పి సూచిస్తున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.